అటునుంచి కొట్టుకురండి. సత్యం సంక్రమంచి గారి ఈ కథ అమరావతి కథల సంపుటంలోనిది. చదివినవారు కౌటిల్య. చింతపల్లి అడవులన్నా చిమ్మ చీకటన్నా చెప్పలేని భయం ఏర్పడ్డది. ఆ అడవుల్లో చిరత పులులు, బెబ్బులులు, నెత్తురు తాగే సింహాలు, సింహాల్ని పులుల్ని మించిన చెంచులు, పట్టపగలే దోపిడీలు, అడవంతా నెత్తురు మడుగులు. అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్య కనిపించలేదు. అందరి గుండెల్లో చెంచు భయం. బుర్రమీసాలతో నెత్తుటి కళ్ళతో మానుల్లాంటి చెంచులు గండ్రగొడ్డళ్లతో స్వైర విహారం చేస్తున్నారు. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. హజారంలో 3 గంటలు కొట్టినా కోటలో వెంకటాద్రి నాయుడికి నిద్ర పట్టలేదు. తన పాలనలో తన అధికారాన్ని ధిక్కరించిన వారు లేరే, ఈ అడవి జాతి వాళ్ళని అడచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు. 100 మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే పుట్టచాటు నుంచి చెట్టు చాటు నుంచి చెంచులు వాళ్ల మీదకి దొంగచాటుగా దూకారు. బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లాలకు తలలు గుచ్చారు. అయిన వాళ్ళు పోయారు, ఆయుధాలు పోయాయి. బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడి కాళ్ల ముందు కన్ను మూశాడు. నాయుడు ఉడికిపోయాడు. కళ్ళు నిప్పులయ్యాయి. ఇది జరిగిన మర్నాడే పసుపు కుంకుమలతో, పచ్చతోరణాలతో, మంగళవాద్యాలతో మరడయ్య కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది. దోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు. తోరణాలు తెగిపోయాయి, కుంకుమలు రాలిపోయాయి, నెత్తురు వరదలైంది, పెళ్లి వల్లకాడైంది. 10 మంది పెళ్లి పెద్దల శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఊరంతా గొల్లుమంది. పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఇల్లాళ్లను చూసిన ఆడకూతుళ్ల గుండెలు చెరువైపోయినాయి. నాయుడి పాలనలో ఇంత రాచకమా అని కుమిలిపోయింది ప్రజ. నాయుడు నిలవలేకపోయాడు. వీరుల్లా స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితుకు బితుకుమంటూ బతుకుతుంటే సహించలేకపోయాడు. తెల్లవారుతూనే సభ పెట్టించాడు. పాపయారాధ్యుల వారు అనుష్ఠానం హడావుడిగా పూర్తి చేసుకుని వచ్చారు. శాఖమూరి సేనాధిపతినే కాక వీరసింగు, రామసింగు మొదలైన హరిజనుల్ని, కోటోజీ, రామోజీ మొదలైన మరాఠా సర్దారుల్ని రప్పించాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అందరూ నాయుడు ముఖమే చూస్తున్నారు. నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి. ఆలోచనలు తెగడం లేదు. ముఖం ఎర్రబారింది. పౌరుషం కళ్ళలోకి తన్నింది. సర్దారుల్ని, సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడు, మనని నమ్ముకున్న వాళ్ల మాన ప్రాణాలకు భద్రత లేకపోతే మనం ఎందుకు? సర్దారులు ముఖాలు చూసుకున్నారు. మళ్ళీ అన్నాడు నాయుడు, చెంచుల్ని అణచగల మొనగాడే లేడా మనలో అని. సభ నుంచి సమాధానం లేదు. చెప్పండి గద్దించాడు నాయుడు. కోటోజీ ముందుకొచ్చి వినయంగా తల వంచి పలికాడు, అడవిలో చెంచుల్ని జయించడం కష్టం ప్రభు. అయితే మార్గం అన్నాడు నాయుడు. పాపయారాధ్యుడు కలిగించుకుని, ముసలిని ఒడ్డుకు లాగాలి అన్నాడు. నాయుడికి అర్థమైంది. సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్ళాడు. మంత్రాంగం సిద్ధపరిచి భుజంగరావును చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు. మర్నాడు పురప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటైంది. చెంచు నాయకుడు జల్లా కృష్ణానాయకుడు సభలో ప్రవేశిస్తుంటే కాలయముడు నేల మీద అడుగు పెట్టినట్లుంది. చెంచుదొర సరాసరి నాయుడి దగ్గరికి వచ్చి వందనం చేసి, దొరా మీ సేవకుణ్ణి అన్నాడు. నాయుడు కళ్ళలో కోపం పొంగింది.
నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారా? నేను పగవారి తలలు తెగకొట్టాను గాని తన వారిని చంపుకోలేదే. నా పాలనలో అరాచకమా అన్నాడు. బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోండయ్యా, పెగువులు మా మీద కత్తెత్తకండయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు చెంచు నాయకుడు. నాయుడు ఆలోచించి అన్నాడు, క్షమించాం. మీ దోపిడీలు మానేస్తారా? మానేస్తాం దొరా. మరి మాకు కూడు దొరికే దోవ చూపించు దొరా అని వేడుకున్నాడు చెంచు నాయకుడు. నాయుడు మరికొంత ఆలోచించి నా సైన్యంలో చేరండి అన్నాడు. ముసలి చెంచు పొంగిపోయాడు. సరేనని ఒప్పుకున్నాడు. సభ ముగిసింది. ఆ మర్నాడే చెంచులు నాయుడు సైన్యంలో భాగమయ్యారు. గొట్టలనున్న జనం పట్నాలకు వచ్చారు. కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు. ఆ హాయి కొద్ది కాలానికే విసుగనిపించింది వారికి. చెట్లు పాకి ఏరు ఈది బల్లాల యుద్ధం చేసి బాణాల తెగపొడిచి పరుగు పరుగులు తిరిగే జాతికి పరుపు మీద పడుకోవడం మహాబాధగా తోచింది. కొంతమంది చెంచుకుర్రలు చిన్న చిన్న దొంగతనాలు మొదలెట్టారు. మరికొందరు వీలున్నప్పుడు అడవికెళ్ళి మళ్ళీ దోపిడీలు సాగించారు. నాయుడు సేనాపతుల ద్వారా చెప్పించి చూశాడు. ప్రయోజనం కనిపించలేదు. రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టు అయింది నాయుడికి. సేనానులతో మంతనాలు జరిపాడు. చెంచుల చేతుల్లో ఆయుధాలు ఉండగా వాళ్ళు లొంగడం కష్టం అన్నారు. ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అన్నారు. మాయోపాయంతో మట్టు పెట్టాలని నిర్ణయించారు. ఆ 3వ రోజు నాయుడు చెంచులందరినీ విందుకు పిలిపించాడు. ఆయుధాలు దూరంగా పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు. అదే ఆఖరి భోజనమని వాళ్లకు తెలియదు. విందు నుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచుల్ని బంధించింది. మోకులతో కట్టి తోపులోకి తీసుకెళ్లి వరుసగా నిల్చోబెట్టారు చెంచుల్ని. అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారన్న వార్త ఊరంతా గుప్పుమంది. వరసలో ముందు చెంచు నాయకుడు జల్లాకృష్ణ తలంచుకొని నించున్నాడు. తోపులో మూగిన జనాన్ని, ఎదురుగా ఉన్న నాయుడిని చూసి అన్నాడు, దొరా, కన్నబిడ్డల కుత్తుకలకు వస్తావా? మీరు తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళురా. ఈ గడ్డన తమ్ముళ్ళ నెత్తురు పారించిన వాళ్ళురా. ఈ తప్పు కాసి మా బతుకు నిలపలేవా దొరా? 101 తప్పు కాశాన్రా. తల్లికి ద్రోహం చేసిన వాడి తల తెగిపోవలసిందే, నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు. వరుసగా ఉన్న చెంచుల తలలు నరకడానికి గండ్రగొడ్డళ్ళు పైకి లేచాయి. మొదట నిలుచున్న చెంచు నాయకుడి దగ్గరికి తలార్లు వచ్చారు. చెంచు నాయకుడు, ఒక్క కోరిక దొరా, అటు నుంచి కొట్టుకురా దొరా అన్నాడు. అటు నుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తర్వాతనైనా నాయుడికి జాలి కలిగి వధ ఆపేస్తాడేమో, ప్రాణం దక్కుతుందని అతని ఊహ. నాయుడు సరేనన్నాడు. అటు నుంచే కొట్టమన్నాడు. అటు నుంచి కొట్టుకొచ్చినా ఇటు నుంచి కొట్టుకెళ్ళినా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నేలకొరిగాయి. అయితే చెంచు నాయకుడు తన వారు తన కళ్ళ ముందే నేల కొరగడం చూడవలసిన దురదృష్టానికి నోచుకున్నాడు. అటు నుంచి కొట్టుకురమ్మన్నారు అన్న సామెత వెంకటాద్రి నాయుడు కాలం నుంచే ప్రచారంలోకి వచ్చింది.